తిరుపరమేశ్వర పెరుమాళ్ కంచి దివ్యదేశం. అలాగే వైకుంఠనాథార్ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. ఇది కంచిలో ఉన్న అతి పురాతన దేవాలయాల్లో రెండవది. అంటే మొదటిది కైలాసనాథార్ దేవాలయం, రెండవది వైకుంఠనాథార్ దేవాలయం. తిరుపరమేశ్వర పెరుమాళ్ళని పిలుస్తారు. తిరుమంగై ఆళ్వార్ ఈ స్వామిని నాలాయిర్ దివ్య ప్రబంధంలో 10 దివ్య పాసురాలతో వర్ణించారట. కైలాసనాథ దేవాలయం లాగానే పురాతనమైన దేవాలయం, శాండ్ స్టోన్తో చెక్కిన శిల్పాలు, సింహము ఎలాగైపోయిందో ఎరోషన్ వల్ల. అత్యంత పురాతనమైన దేవాలయం. కానీ కైలాసనాథ దేవాలయం అనేది దీనికన్నా కొన్ని సంవత్సరాల ముందుగా కట్టినట్టున్నారు. కానీ రెండిటిలోనూ కూడా ఒకే రకమైన శిల్పం, ఒకే రకమైన రాయి, శాండ్ స్టోన్ పల్లవులు కట్టించారు. ఈసారి కూడా ఈ దేవాలయం దగ్గర కూడా మూల విరాట్ యొక్క దర్శనం దొరకలేదు. ఉత్సవ విగ్రహం, ఉత్సవార్ దర్శనం చేసుకున్నాం. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ దేవాలయంలో మూల విరాట్ దర్శనం కూడా దొరికింది. మరోవైపు నుంచి చాలా పెద్ద దేవాలయం, చాలా పురాతనమైన దేవాలయం వైకుంఠనాథార్. వైకుంఠనాథార్ దేవాలయ ధ్వజస్తంభం, బలిపీఠం. ఈ దేవాలయం కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి స్వాధీనంలో ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ప్రకారం ఈ దేవాలయము 781 796 సంవత్సరాల మధ్య కట్టబడిందంట. పల్లవరాజు పల్లవ మల్ల నందివర్మన్ కాలంలో. కోనేరులో నీరు లేదు, మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది దీనికి కూడా. ఈ ముందు భాగంలో ఉన్న మండపం మాత్రము విజయనగర రాజుల కాలంలో కట్టబడింది. ఈ నిర్మాణ శైలి, ఆ వంపు, గొడుగు వంపు, రూఫుకున్న గొడుగు వంపు తిరుపతిలో లాగా ఉండడము, ఆ రాయి, ఆ శిల్పకళ